మనం ఇప్పటి వరకు చాలా ప్రేమ కథలు చూసాం. ఇప్పుడు మనం చూడబోయే ప్రేమ కథ తెలుగు భాష ప్రేమ కథ. ఈ ప్రేమ కథ తెలుగు భాష ప్రేమ కథగా మారడానికి ఈయనే ముఖ్య కారణం. ఈయనే ఉస్మానియా విశ్వవిద్యాలయం రిటైర్డ్ తెలుగు భాష ప్రొఫెసర్ శ్రీ వరప్రసాద్ గారు. ఈయనకి తెలుగు భాష అన్న, తెలుగు సాంప్రదాయాలన్న ప్రాణం. ఈయన భార్య వీరమణి. వీరికి పెళ్ళైన 10 సంవత్సరాల తర్వాత ఒక పాప జన్మించింది. ఆ పాపకు తెలుగు మాసాల్లో మొదటి మాసమైన చైత్ర మాసాన్నే చైత్రగా నామకరణం చేశారు. ఈమె కూడా వాళ్ళ నాన్నగారిలాగానే తెలుగు భాష అన్న, తెలుగు సాంప్రదాయాలన్న ప్రాణం. ఇప్పుడు చైత్ర ఎలా ఉందో చూద్దామా? అమ్మా, ఏదో బాగా ఉడుకుతున్నట్టుంది. ఏంటి స్పెషల్? ఏముంది, ఉప్మా. మళ్ళీ ఉప్మానా? ఏదైనా స్పెషల్ గా మెక్సికన్, ఇటాలియన్ బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు కదా అమ్మా. ఏదైనా ఎన్ఆర్ఐ సంబంధం చేసుకో. అప్పుడు రోజు పిజ్జా, బర్గర్ తినొచ్చు. తల్లి, పొద్దున్నే వచ్చి నీతో పెట్టుకున్నాను చూడు, నీకో దండం. అయినా ఏది చెప్పినా నా పెళ్లికి ముడి పెడతావేంటమ్మా? మరేంటి, అమెరికన్ మెర్చికన్ కావాలంటావు? అసలు రేట్లు చూసావా ఎలా మండిపోతున్నాయి? నువ్వు జాబ్ జాయిన్ అయినప్పుడు వంట నూనె 80 రూపాయలుండే, ఇప్పుడు 280 రూపాయలయ్యింది. ఇదిగో వంట గ్యాసు 500 ఉండే, ఇప్పుడు 1500 అయ్యింది. ఆ ధరలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. అయినా అది మెక్సికన్నో మెల్లకన్నో కాదు, మెక్సికన్. ఏదో ఒకటిలేమ్మా, నీలాగా నేను ఇంగ్లీష్ చదువులు చదవలేదు, నాకేమీ అమెరికా సంబంధాలు రాలేదు. అయినా నాన్నకేం తక్కువ? తెలుగు భాష పండితులు నాన్నలాగా అనర్గళంగా తెలుగు మాట్లాడేవాన్ని తీసుకురా. ఏమీ ఆలోచించకుండా పెళ్లి చేసుకుంటాను. అప్పటిదాకా నన్ను పెళ్లి పెళ్లి అని చావగొట్టుకు. మరైతే నువ్వు నరసింహాచార్యులు గారి అబ్బాయిని కలవచ్చు కదా. ఆ అబ్బాయి అయితే నీకన్నిటికీ సరిపోతాడు. మరి నువ్వేమంటావు? అనడానికేముంది, అంతా మీ ఇష్టం. అయినా అబ్బాయి పేరేంటో? భక్తవత్సలం. భక్తవత్సలం? హాయ్, ఇట్స్ వత్సల్. నాన్నగారు చెప్పే ఉంటారు. అవును చెప్పారు, కానీ ఇంత తొందరగా మీరు రెస్పాండ్ అవుతారు అనుకోలేదు. క్యాన్ వి మీట్ అవుట్ సైడ్ ఫర్ లంచ్ ఆర్ డిన్నర్? ఆఫ్ కోర్స్. టుడే 12:30 PM. ఓకే ఓకే. చైత్ర, కొద్దిగా తినేలమ్మా. మేడం మెను ఏంటి మేడం? స్వయంవరమా? అలాంటిదే అనుకో. తను ఎలా ఉంటాడు?
హాయ్, ఏంటి తొందరగానే వచ్చేసావా? అవును, కాబోయేవాన్ని చూడాలని ఆతృత. అబ్బో, ఇది మీకు ఎన్నో పెళ్లి చూపులు? సారీ, ఇది మీకు ఎన్నో పెళ్లి చూపులు? అంటే నేను ఎప్పుడు కౌంట్ చేసుకోలేదు. ఐ థింక్ 4th or 5th అనుకుంటా. మరి మీది? నాదైతే 30వ పెళ్లి చూపులు. ఓ అవునా. ఎలాంటి అవసరాలు తీర్చే అబ్బాయి కావాలి మీకు? అంటే అబ్బాయి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏదైనా జాబా లేక పర్సనల్ విషయాల గురించా? ముందు ఇష్టం అవ్వాలి, ఆ తర్వాతే అదర్ విషయాలన్నీ. ఓకే ఓకే, నాపై మీ ఒపీనియన్ ఏంటి? ఇంకా అవేమీ అనుకోలేదు. అయినా అలాంటి అభిప్రాయాలను నేను ఇష్టపడను. నా గురించి వదిలేయండి, మీ గురించి చెప్పండి. ఎలాంటి వైఫ్ అయితే మీకు బాగుంటుంది అనుకుంటున్నారు? ఐ మీన్, నేను నెక్స్ట్ మంత్ యూఎస్ వెళ్దాం అనుకుంటున్నాను. అక్కడ నాకు చాలా జాబ్ ఆఫర్స్ ఉన్నాయి. సో నేను యూఎస్ వెళ్ళే లోపు మ్యారేజ్ చేసుకొని వెళ్దాం అనుకుంటున్నాను. మరి మీ అమ్మా నాన్న? వాళ్ళదేముందండి, పెద్దగా నేనేం వాళ్ళ గురించి ఆలోచించలేదు. నేను మా అమ్మా నాన్నను వదిలి ఒక్కరోజు కూడా ఉండలేను. ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి. అలాంటి హాబీస్ ఏమైనా ఉంటే మానేసుకోండి. సారీ అండి, నాకు కొంచెం పనుంది, నేను వెళ్ళాలి. బై. ఏంటే, ఏదైనా గుడ్ న్యూసా? అలాంటిది ఏం లేదు, కానీ ఇవాళ ఒక అబ్బాయిని కలిసా. ఎవరు, మీ రిలేటివ్సా లేకపోతే తెలిసిన వాళ్ళ సంబంధమా? నాన్నకి తెలిసినవాడు. తెలుగుని ఇష్టపడేవాడు కావాలనుకుంటే తెలుగుని అమ్మేవాడిలా ఉన్నాడు వాడు. తెలుగుని ఇష్టపడేవాడు కావాలా? అవును. ఈ రోజుల్లో తెలుగుని ఇష్టపడే వాళ్ళు ఎవరు దొరుకుతారే? ఎక్కువ శాలరీ ఉన్నవాడు, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు అంటే ఓకే, గాని తెలుగుని ఇష్టపడేవాడేంటే? ఏమో నాకలా అనిపించింది, తెలుగుని ప్రేమించిన వాడు నన్ను కూడా ప్రేమిస్తాడని. అయితే నీకు తెలుగుని ఇష్టపడుతూ తెలుగులో కవితలు రాసే కాళిదాసు, రామదాసు లాంటి వాళ్ళు కావాలంటావు. అయినా ఈ రోజుల్లో కాళిదాసు, రామదాసు లాంటి వాళ్ళు ఎక్కడున్నారే? అందరూ దేవదాసులే ఉంటే. నమస్తే అన్న. నమస్తే నమస్తే. ఏం పేరండి మీ పేరు? సనత్ నగర్ సత్తి. ఏం చేస్తుంటారు? ఇన్స్టాలో రీల్ చేస్తుంటా. అది కాదు, బతకడానికి ఏం చేస్తుంటారు? మా అయ్యకి చార్మినార్ కాడ 2 గాజుల షాపులు ఉన్నాయి, ఆయన చూసుకుంటాడు. మరి మీరేం చేస్తుంటారు? తింటా, పంతా, తాగుతా. నేను ఇంకేం చేయాలి? ఎమ్మెల్యే మెల్లే షాదోకి జై, ఎమ్మెల్యే మెల్లే షాదోకి జై, ఎమ్మెల్యే మెల్లే షాదోకి జై, ఎమ్మెల్యే మెల్లే షాదోకి జై. థ్యాంక్ యూ. ఏం పేరు? చైత్ర. చదువుతానా? కదేం పేరు? చెత్త కాదు, చైత్ర. అవు మళ్ళా ఏం చదివినావు? ఎంఏ తెలుగు. గట్లానా? ఛీ, ఒక్కడు కూడా మంచి పర్సన్ దొరకట్లేదు. ఏం చేస్తారు మీరు? మాది 3 బట్టల షాపులు ఉన్నది, 5 గోల్డ్ షాపులు ఉన్నది. మీది మాది షాదీ అవుతుంది, బెంగళూరు పోతుంది. హలో చైత్ర, గౌతమ్ అనే అతను తెలుగులో కవితలు రాస్తున్నాడే. అవునా? అది కూడా స్వచ్ఛమైన తెలుగులో. తన ఇన్స్టా నీకు షేర్ చేస్తా, ఓకే. తనని ఫాలో చెయ్యి. సరే, ఇప్పుడే చేస్తున్నా. మాటల్లో మమకారం, కళ్ళల్లో అనురాగం, చేతిలో కమ్మతనం, ఇదే అమ్మగుణం. తేనె కన్నా తీయనైనది, మల్లెల కన్నా తెల్లనైనది, అమ్మ పాలవలే స్వచ్ఛమైనది నా తెలుగు భాష. నా కవితలు ఇష్టపడి నా పేజీని అనుసరిస్తున్నందుకు కృతజ్ఞతలు. సరే, ఒకసారి మెసేజ్ చేద్దాం. వావ్, సూపర్. మీరేం చేస్తుంటారు? నేను తెలుగులో కవితలు, కథలు రాస్తాను. ఓ అవునా? మీ అమ్మా నాన్న? నాకెవరూ లేరండి.
ఓ సారీ సారీ. పర్వాలేదండి. వావ్, మీరు డ్రాయింగ్స్ కూడా వేస్తారా? ఏదో కాలక్షేపం కోసం గీస్తానండి. అయితే నా బొమ్మ కూడా గీయండి. ఓ తప్పకుండా. మీ చిత్రం గీయగానే మీకు తెలియజేస్తాను. Incoming voice call from Chaitra. Incoming voice call from Chaitra. Incoming voice call from Chaitra. నేను పనిలో ఉండి చూసుకోలేదు. ఓ అవునా? నేను మిమ్మల్ని కలవచ్చా? ఓ తప్పకుండా. ఉగాది రోజు సాయంత్రం 4 గంటలకి కలుద్దాం. అందరికీ శుభోదయం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మొదటిగా మేషరాశి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11. ఈ సంవత్సరం ఈ రాశి వారు వారి కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా గడుపుతారు. కొత్త పరిచయాలు వారి జీవితంలో ఎంతో సంతోషాన్ని నింపుతుంది. పెళ్లి కాని వారికి పెళ్లి జరిగే శుభసూచకలు ఎక్కువగానే ఉన్నాయి. విద్యార్థులు, ఉద్యోగస్తులు వారి వృత్తిపరంగా ఎంతో అభివృద్ధి చెందుతారు. చైత్ర, అమ్మా చైత్ర, వస్తున్నా. లేట్ అయింది. ఈ ఉగాదికైనా నా బంగారానికి పెళ్ళయ్యేట్లు చూడు స్వామి. దాన్ని బంగారం బంగారం అని దాన్ని నెత్తినెక్కించుకోవడం వల్లే అది ఇలా తయారైంది. అంతా మీ వల్లే. మేడం సార్ వచ్చి చాలాసేపు అయింది, ఏం ఆర్డర్ ఇవ్వలేదు, మీరన్నా ఇవ్వండి. ఇక్కడ కార్న్ సమోసా చాలా బాగుంటుంది, ఓసారి తిని చూడండి. మిమ్మల్ని చాలాసేపు వెయిట్ చేయించినట్టున్నాను, సారీ. ఏంటి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయరు? ఏంటి అసలు మాట్లాడరా? మౌనవ్రతమా? అమ్మాయిలంటే సిగ్గా? చెప్పండి, లేదా మాటలు రావా?
మీకు నిజంగానే మాటలు రావా? ఏంటి నిజంగానే మాటలు రావా? ఏంటి నీకు మాటలు రావా? సార్ ప్లీజ్. అయినా ఈ రోజుల్లో కాళిదాసు రామదాసు లాంటి వాళ్ళు ఎక్కడున్నారే? అందరూ దేవదాసులే ఉంటే. మనం పెళ్లి చేసుకుందామా?